నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. నేను అనుకున్నది జరిగింది చెప్తున్నా కదా. ఈ ప్రైవేట్ స్కూల్లో అక్రమంగా దోపిడీ చేస్తున్నారు అని చెప్పి మొన్న ఒక వీడియో పెడితే దాని మీద ప్రైవేట్ స్కూలు వాళ్ళు ఏం చేసిందంటే, మాదేపూర్కి సంబంధించిన ఒక ప్రైవేట్ స్కూల్ యజమాన్య వ్యక్తి నా మీద కేసు వేసిండు. ఏం కేసు వేసిండు? పరువు నష్టం కేసు వేసిండు. ఆయన పరువుకు నేను వార్త వేయడం వల్ల భంగం కలిగిందని చెప్పి కోర్టులో కేసు వేయడం జరిగింది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నామంటే, మీరు కోర్టులో కేసు వేయడాలో, స్టేషన్లో కేసు పెట్టడాలో ఇవన్నీ చేస్తే నా పోరాటాన్ని మీరు ఆపలేరు. ఈ కేసులతోటి మమ్మల్ని భయపెట్టలేరు. ఈ కేసులతోటి మీరు మమ్మల్ని బేరిద్దామనుకుంటున్నారో కావచ్చు, కానీ ఈ గుండెకాయ చాలా గట్టిది. అన్ని రకాలుగా చూసి అందరినీ చదివి అన్ని విధి విధానాలు చేసుకొని వచ్చిన గుండె ఇది. ఈ ప్రశ్నించే గొంతుకను కేసులతోటో, ఫోన్ చేసి బెదిరింపులతోటో, వాట్సాప్లలో మిసైల్ పెట్టిస్తోటో, టెక్స్ట్ మెసేజ్లలో బెదిరించుడితోటో, ఇన్స్టాగ్రామ్లలో వార్నింగ్లు ఇచ్చుడితోటో మీరు మమ్మల్ని ఆపలేరు. ముఖ్యంగా ఈ గణేష్ను ఆపలేరు. అన్నిటికీ తెగించి వచ్చినా అన్నిటినీ ఎదుర్కొంటా అన్ని రకాలుగా ఏదున్నా విధి విధానాన్ని బట్టి పక్కా నేను పబ్లిక్లో ఉంటా. నేను ఫస్ట్ రోజే చెప్పిన, వచ్చినప్పుడు 100% ఈ ప్రజానికానికి నేను తప్పకుండా ఎల్లప్పుడూ ఉంటా అని చెప్పి కూడా నేను ఫస్ట్ రోజే చెప్పిన. మీరు కేసులు వేసినంత మాత్రాన నేను భయపడను. ఓకే, మీరు నిరూపించాలా. అదే కోర్టులో మీరు వేసిన కేసు ఫాల్స్ అని చెప్పి బాజాప్తుగా జడ్జి ముందు నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. ఏమైతే మీరు కేసు వేసిర్రో అది ఫాల్స్ కేసు. ఆ కేసు ఏదైతే ఉందో అది నన్ను కావాలని, నా ఛానల్ను అనగదొక్కడానికి, నా ఛానల్ను డిలీట్ చేయడానికి, నా నోరు నొక్కడానికి కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ప్రైవేటు యజమాన్యంతో కేసు వేసిర్రు అన్న సంగతి మాకు కూడా తెలుసు. మీరు ఏ రకమైన కేసు వేసినా దాన్ని ఎదుర్కోవడానికి మాత్రం ఈ గుండెకాయ ఎప్పుడు బలంగానే ఉంటుంది. మీరేదో కేసు వేయంగానే బెలూన్కు గాలి కొట్టి గుండు పిన్నుతోటి కూర్చోగానే పటేల్ అని పలిగినట్టు కాదు మనది. అది స్వింగ్ బాల్ అసలు గుండెకాయ. నువ్వు ఎంత స్పీడ్తో కొడితే అంత స్పీడ్ వచ్చి మళ్ళీ నీకు రివర్స్ అవుతుంది. ఇది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయాలో ఆలోచించండి. రైట్, ఇక కేసు వేసిండు అని చెప్పాను కదా. ఇగో జీనియస్ గ్లోబల్, ఏజ్ 34 సంవత్సరాలు, యూట్యూబ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి ఊరు పేరుతోటి అవన్నీ వేసేసిండు. అయితే పరువు నష్టం అనేది నీకే జరిగిందా, మరి ఇతరులకు జరగలేదా? నేను దాని మీద క్లారిటీగా తెలుసుకున్నా. ఏమన్నాడు అంటే, నేను ఆ వీడియోలో ఏం చెప్పినా నేను అంటే, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఉన్నారు. స్కూల్ స్టార్ట్ అయ్యి కనీసం 2 రోజులు అయితలేదు. ఫీజులల్లా విచ్చలవిడిగా తీసుకుంటున్నారు, బుక్కులు అమ్ముతున్నారు, వ్యాన్ ఫీజులల్లా ఎక్కువ తీసుకుంటున్నారు. దాని మీద విచారణ చెయ్యాలి. ఆ విచారణ చేయాల్సిన అవసరం ప్రభుత్వ అధికారుల మీద ఉన్నది అని చెప్పి నేను క్వశ్చన్ చేసిన. అంతే. కానీ వీళ్ళ ఆ వీడియో వల్ల వీళ్ళకు పరువు నష్టం కలిగిందట. అయితే నేనేమంటున్నా అంటే, సూటిగా అడుగుతున్నా, ఎవరైతే నా మీద కేసు వేసిర్రో, మిస్టర్ ఎంఎం శశి గారు, గుడ్ మార్నింగ్ స్కూల్ యాజమాన్యం గారు, నా మీద మీరు కేసు వేసిర్రు కదా, మరి నేను కూడా అడుగుతున్నా, మీరు అక్రమంగా బుక్కులు అమ్మద్దు అని చెప్పి అక్కడ చట్టంలో ఉన్నప్పటికీ మీరు దాని చట్టాన్ని విస్మరించి పేరెంట్స్ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు కదా, మరి అప్పుడు తల్లిదండ్రులది పరువు నష్టం జరగలేదా? మీరు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్పి స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు అక్కడికి వచ్చి దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళను రోడ్ల మీద ఈడ్చిర్రు, కొట్టిర్రు, వాళ్ళ మీదకి దురుసుగా మాట్లాడిండు. ఒక మహిళ మీదకి మీ యజమాన్యం సంబంధించిన ఒక వ్యక్తి ఆమెను కొట్టబోయిండు. అప్పుడు ఆ మహిళకు, ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్లకు పరువు నష్టం జరగలేదా? జరిగిందా, జరగలేదా? అంటే ఇతరులకు జరుగుతానేమో పరువు నష్టం కాదు, కానీ మీకు జరిగితే పరువు నష్టం.
అంతేనా? ఎస్, తప్పకుండా గుడ్ మార్నింగ్ స్కూల్ ఏదైతే యాజమాన్యం నా మీద కేసు వేసిందో దాన్ని నేను సమర్థవంతంగా ఎదుర్కొంటా. ఇగో ఎట్లేసిండు 10 లక్షలకు మనకు పరువు నష్టం వేసిండు మన మీద. 10 లక్షల రూపాయలకు పరువు నష్టం వేసిండు. దానికి ఆధారాలు కూడా చూపెట్టాలా. నేను చెప్తున్నా, పక్కాగా ఆధారాలు తీసుకొని ఆ కోర్టును తెలుసుకుంటా. నేను చెప్తున్నా కదా, గణేష్ అనే వ్యక్తితోటి నేను ఎందుకు పెట్టుకున్నా, ఎందుకు కేసు వేసినా అనే తట్టు నేను తీసుకుని రాకపోతే చూడండి 100% జర్నలిజం ఫీల్డ్ వదిలేస్తా. నేను పక్కా చెప్తా ఉన్నా, నాకు ఏం చేయాలో తెలుసు. ఒక విషయం ఇంకోటి చెప్తున్నా, వీళ్ళు నిజంగానే వీళ్ళకు పరువు నష్టం జరిగినప్పుడు మరి ఇక్కడ ఈ స్కూల్ పేరుతోటి బుక్కులు ఎందుకు అమ్ముతున్నారు? మరి ఎందుకు అమ్ముతున్నారు? ఇక్కడ చూడండి, ఇగో విచ్చలవాడిగా బుక్కులు ఉన్నాయి వీళ్ళ దుకాణంలో. ఇవన్నీ మరి ఎందుకు అమ్ముతున్నారు వీళ్ళు? మళ్ళీ టీషర్ట్ ఎందుకు అమ్ముతున్నారు? షూలు ఎందుకు అమ్ముతున్నారు? ఇగో ఇక్కడ ఈ బుక్కులు ఇవన్నీ ఎందుకు అమ్ముతున్నారు? మరి ఎందుకు అమ్ముతున్నారు ఇవన్నీ బుక్కులు? ఇక్కడ చూడండి, ఇవన్నీ బుక్కులు బాజాప్తా కనబడతా ఉంటే ఎందుకు అమ్మారు మీరు? ఇగో ఇంకోటి, ఫీజులు వసూలు చేస్తున్నారు అక్రమంగా, బుక్కులు అమ్మద్దు అని చెప్పి అన్న కదా. చూడు, ఇగో ఇక్కడ 5,725 రూపాయల బిల్లు. ఒక 8వ తరగతి ఫస్ట్ క్లాస్ పిల్లాడికి 5,725 రూపాయల బిల్లు వేసారు, బుక్కుల బిల్లు. అది ఎట్లా వేసారు మరి? అది అమ్మద్దని తెలియదా మీకు? ఆ పేరెంట్ దగ్గర మీరు ఈ బుక్కులు ఈ విధంగా రేట్ వేసినప్పుడు పేరెంట్ దగ్గర పరువు పోలేదా మరి? ఆ పేరెంట్ది గుడ్ మార్నింగ్ స్కూల్ సంబంధించిన ఒక బస్సు పోయి ఒక స్కూటర్లో ఉన్న వ్యక్తికి ఢీ కొడితే ఆయన కింద పడ్డాడు, ఆసుపత్రిలో ఉన్నాడు. మరి ఆసుపత్రిలో ఉంటే ఆ యువకుడి యొక్క పరువు భంగం కలగలేదా? మరి ఆ పరువు భంగం కలగలేదా? మరి ఆ స్కూల్ వ్యానును ఎందుకు సీజ్ చేయలే పోలీసు వాళ్ళు? మరి ఎందుకు సీజ్ చేయలేదు? అంటే నీకు నీ మీద పెడితే నీకు పరువు నష్టం జరుగుతుంది, కానీ ఇతరుల మీద పెడితే మాత్రం పరువు నష్టం జరగదు. అంతే కదా? అట్లా సరే, మొత్తానికైతే ప్రజలారా ఈ కేసు అయితే మా మీద వేయడం జరిగింది. ఇట్లాంటి ఎన్ని కేసులు వేసినా భయపడ నేను చెప్తున్నా కదా. నేనేం చెప్తున్నా అంటే, ఇటువంటి కేసులు 100 వేసుకోరు, మీరు 100 వేసుకోరు, 150 వేసుకోరు. నేను అసలే భయపడా, నాకు గుండె కూడా టెన్షన్ పడే గుండె కూడా కాదు. ఓకే, ఇంకో విషయం చెప్తున్నా ఏంటంటే, మీరు ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుదాం, వాళ్ళ ఛానళ్ళను మొత్తం లేకుండా చేద్దామని చెప్పి చాలామంది అనుకుంటారు కావచ్చు. అని మీరు ఎంత అనగదొక్కినా అంతకంతే డబల్ యాక్షన్తో మీదకి వస్తాం. డబల్ యాక్షన్తో మీదకి వచ్చి మీకు చుక్కలు అంటే ఏంటిదో చూపెడతాం. పగటిల్లి మీకు చుక్కలు ఎట్లుంటాయో మేము చూపెడతాం. చెప్తున్నాం కదా, ఇది ఆధారాలతో నేను కూడా వస్తా, కోర్టులోనే మాట్లాడుకుందాం. ఎవరు ఫాల్స్ ఎలిగేషన్ చేసిరు, ఎవరు ఫాల్స్ చేస్తున్నారు, దాని మీద కోర్టు నిర్ణయిస్తుంది. దోషి ఎవరు, నిర్దోషి ఎవరు అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఓకే, నేను మరొక మాట చెప్తున్నా, ఈ ప్రశ్నించే గొంతుకలను మీరు తొక్కాలనుకుంటున్నారు కావచ్చు, కానీ మీతో కాని పని అది. ఎంత తొక్కితే అంత పైకి పోతాం. నాడు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని ఎంత అణిచివేయాలని చూసినా కూడా అంత బౌన్స్ అయి మీదకి వచ్చి ఈరోజు ఒక రాజ్యాన్ని ఏలడానికి ట్రై చేస్తున్నాడు. ఒక బీసీ రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. మీరు అది గుర్తుపెట్టుకోవాలా. గుర్తు పెట్టుకొని తొక్కుదాం, అణిచివేద్దాం, నన్ను లేకుండా చేద్దాం, నా ఛానల్ టర్మినేట్ చేపిద్దాం అని చెప్పి మీరు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అది మీతో కాని పని. అది ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ పెడతా, ఇంకో ఛానల్ కాకపోతే ఇంకోటి పెడతా, జీనియస్ గ్లోబల్ కాకపోతే జీనియస్ గ్లోబల్ హెచ్డి పెడతా, జీనియస్ గ్లోబల్ కాటారం అని పెడతా, అన్ని రకాలుగా పెడతా. మీ ఛానల్ పోవడం వల్ల నాకు పెద్దగా అది కాదు. నా దగ్గర టాలెంట్ ఉన్నది, నా దగ్గర సబ్జెక్ట్ ఉన్నది, ప్రతి ఒక్కటి నాకు అనుభవం ఉన్నది. కాబట్టి ఇది కాకపోతే ఇంకోటి పెడతా, ఇంకోటి పెట్టానే ఈ ప్రజలలో ఉంటా నేను. ఓకే, ఇక మీరు ఏ రకంగా నన్ను తొక్కాలనుకుంటున్నారో మీకు ఆ రకంగానే రివర్స్ అయి వస్తా. తప్పకుండా ఇక మనం కోర్టులోనే మాట్లాడుకుందాం. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఇలా పరువు నష్ట దాంట్లో ఈయన మెన్షన్ చేసిండు. ఇందులో మెన్షన్ చేసిండు, ఏం మెన్షన్ చేసిండు అంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్పి నా మీద ఎలిగేషన్ చేసిండు అని చెప్పి మెన్షన్ చేసిండు. అయితే అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు నా దగ్గర రిసిప్ట్ ఉన్నది. ఎస్, చెప్తున్నా కదా, ఇది ఫీజే.
బుక్కుల పేరుతో నువ్వు డబ్బులు తీసుకుంటే అది ఫీజే కదా, మరి అది అధికంగా వసూలు చేసినట్టే కదా. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కు 5,725 రూపాయల బుక్కులకు మీరు బిల్ వేసినావు, అది అధిక వసూలు కాదా చెప్పండి. మీరు ఎంత ఫీజు డే రోజు వచ్చే ఆ పిల్లగానికి లేదా ఎవరైనా ఎనీవన్ ఆ స్టూడెంట్కి మీరు హాస్టల్లో ఎంత ఫీజు తీసుకుంటున్నారు, మెస్ ఫీజు అని ఎంత తీసుకుంటున్నారు, ఎగ్జామ్ ఫీజు అని ఎంత తీసుకున్నారు, స్కూల్ ఫీజు అని ఎంత తీసుకుంటున్నారు, వ్యాన్ ఫీజు అని ఎంత తీసుకుంటున్నారు? ఇవన్నీ ఫీజులు అక్రమ దోపిడీ కిందకి రావా? వస్తాయా రావా? ఇక ఇంకొకటి, ఇక ఈయన చెప్పినట్టు స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారో ఆ స్కూల్లో ఎంతమంది ఫిట్నెస్ అంటే వాళ్ళు సబ్జెక్ట్ ఎంత ఉన్నది, ఎంత క్వాలిఫికేషన్ ఉన్నది, వాళ్ళ చెప్పే విధానం ఏ విధంగా ఉంది, దీని మీద ప్రభుత్వం వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి అడిగిన. దాని మీద కూడా మన మీద కేసు వేసిండు. స్కూల్ మేనేజ్మెంట్ సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించిండు అని చెప్పి నేను మాట్లాడినా. ఎస్, అది కూడా నా దగ్గర ఆధారం ఉన్నది. ఇదే బొడ్డు రాజకుమార్ వాళ్ళ అన్న, బొడ్డు శివకుమార్ వాళ్ళ కూతురు అందులో ఒక స్టూడెంట్గా ఉండి ఫీజు కట్టే టైంలో పోయినప్పుడు ఫీజు విషయంలో అక్కడ అయిన డిస్కషన్లో అక్కడ డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ ఫోటో ఎందుకు పెట్టలేదు అని అడిగినందుకు మీరు ఆయన మీద విచ్చల విడిగా ఎటు పడితే గటు మాట్లాడిన రికార్డింగ్ మా దగ్గర లేదా? ఇప్పుడు రికార్డింగ్ వినిపెట్టాలా నేను? ఇప్పుడు రికార్డింగ్ వినిపెడతా చూడండి. ఇగో అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టలేదు కదా ఆఫీసులో. ఫోటో పెట్టిస్తే బాగుండు, అంబేద్కర్ ఫోటో. ఎవరు పెట్టరా? ఎందుకు మరి? అదే ఎందుకు అంటే ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేస్తారా? ఒకరు పెడితే ఒకరు పెట్టలే ఆర్గ్యుమెంట్ చేస్తారా? ఈ భారతదేశంలో ఎవరితో హక్కు ఉంది? ఫోటో పెట్టి మన ఆదర్శాన్ని నేను ఇక్కడ ఒకసారి క్లాసులు స్టార్ట్ తీసుకొచ్చి అంబేద్కర్ అంటే అంబేద్కర్ బొమ్మ వెట్టుడు సోది ఆట. అంబేద్కర్ బొమ్మ వెట్టుడు, అంబేద్కర్ బొమ్మ పెట్టండి అని మాట్లాడేది సోది లెక్కిన పడుతున్నట్టు ఆయనకు. ఇంకా ఉంది భారత రాజ్యాంగం విలువలు నేర్పించాలి అని చెప్తా ఉంటున్నారు. అసలు రాజ్యాంగం అంబేద్కర్ గురించి ఏందో పిల్లలు నేర్పిస్తున్నారా అని చెప్పి మనడు క్వశ్చన్ చేస్తే చూడు ఎట్లా అంటాడు. చూడండి అంబేద్కర్ బొమ్మ ఎందుకు పెట్టలేదంటే నా మీకు సీరియస్ అవుతుంది. ఏమన్నా మిస్బిహేవ్ చేసినా అంటే ఎందుకు సార్ ఫోటో ఒకటి కూడా ఎందుకు లేదు అని అంటే మీరు ఆయన వచ్చింది ఒక అక్రమ వ్యాపారం చూడు. ఇది అట ప్రైవేటు వ్యాపారం అట. విద్యను ప్రైవేటుకరణ చేసి వ్యాపారం చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? విద్యను వ్యాపారం చేయమని చెప్పి ఏ ఆర్టికల్లో రాసింది చెప్పండి. డిస్ట్రిక్ట్ మాట్లాడలేదా? అంబేద్కర్ అంటే ఇది అక్కడ 19 ఇక్కడ 29
చూడండి. ఎందుకున్నది దాని అంబేద్కర్ ఎందుకు పెట్టడానికి మీరెవరు అడగడానికి? మేము ఎందుకు చెప్పాలి? అంబేద్కర్ నాకు ఈ స్కూల్ పెట్టించిండా, అంబేద్కర్ నాకేమన్నా డబ్బులు ఇచ్చిండా అని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడినప్పుడు అక్కడ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది నిజం కాదా? అదే 50 మంది ముందట క్షమాపణ చెప్పింది కూడా నిజం కాదా? సో అది నిజం కాదా? అవి ఆధారాలు కాదా? ఆ రోజు దళిత నాయకుల యొక్క బరువుకు భంగం కలగలేదా? భంగం కలిగిందా కలగలేదా? ఒక అంబేద్కర్ గారిని నేను ఎందుకు పెట్టుకోవాలి, అంబేద్కర్ నేను ఎందుకు చెప్పాలి, నాకు పైసలు ఇచ్చిండా, ఆయన నాకు ఏమైనా కట్టి ఇచ్చిండా? ఇది ప్రైవేటు వ్యవస్థ, ప్రైవేటు బిజినెస్. విద్య అనేది నేను స్కూల్ ప్రైవేట్గా పెట్టుకొని బిజినెస్ చేస్తానా అని చెప్పి ఇలా ఆడియోలో స్పష్టంగా అంటున్నాడు. ప్రజలారా, నేను ఆధారాలు చూపెడుతున్నా, నేనేమో వితౌట్ ఎలిగేషన్స్ చేయట్లేదు. ఇక ఇంకో ముచ్చట, ఇక ఈయన చేసిన దాంట్లో ఎలిగేషన్లో ఇంకేం చెప్పిండు, ఇగో దట్ ది స్కూల్ డస్ నాట్ హ్యావ్ ప్లే గ్రౌండ్. ఒక స్కూలుకు ఎంత ప్లే గ్రౌండ్ ఉండాలి, ఎంతవరకు ఉండాలి? ఒక గవర్నమెంట్ స్కూల్లో దగ్గర ఒక అరెకరం వరకు, ఒక 30 గుంటల వరకు ఉంటుంది. 30 గుంటల వరకు ప్లే గ్రౌండ్ ఉండాలి. నీకున్న ప్లే గ్రౌండ్లో నీకున్న 10-12 బస్సులు పార్క్ చేయడానికే నీకల్లా ప్లేస్ సరిపోదు. మరి పిల్లలకు సంబంధించింది నువ్వు ఏ విధంగా అక్కడ వాళ్ళకు గేమ్స్ ఆడిస్తావు, ఏ విధంగా ప్లే గ్రౌండ్కి సరిపోతుంది? మీకున్న ప్లే గ్రౌండ్ ఎంత చెప్పండి? ఇప్పుడు కొలిపిద్దాం. ఆ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో పర్టికులర్గా ఇంత ఉండాలి అని చెప్పి ఒక సర్కిలర్లో ఉన్నట్టు నీ దగ్గర ఆ భూమి వెళ్తుందా? దాన్ని కొలిపిద్దామా? ఈరోజు ప్రభుత్వ అధికారులను పిలిపించి నీ స్కూల్లో ఉన్న ప్లే గ్రౌండ్ కొలిపిద్దామా? మరి ఇప్పుడు దాని మీద మీరు నేను మాట్లాడినందుకు మరి ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులకు, వాళ్ళ ఆటలాడిపోయిన తల్లిదండ్రులకు వాళ్ళకు పరువు భంగం కలగలేదా? ఉందా? మరి మీ ఒక్కరికే ఉందా పరువు? ఇంకో ముచ్చట చూడండి, మేనేజ్మెంట్ బ్రింగ్ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంఈఓ డిఈఓ రైట్. అడిగిన నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో నెంబర్ 1 స్థానంలో ఉంటా. నేను అధికారులను బాజాప్తుగా అడుగుదా, ప్రైవేట్ స్కూళ్ళలో ఎంతవరకు ఫీజులు వసూలు చేస్తున్నారు, దాన్ని కట్టడి చేసే బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉన్నది, ఎంఈఓల మీద ఉన్నది, డిఈఓల మీద ఉన్నది అని చెప్పి ప్రశ్నించే హక్కు నాకున్నది ఒక సామాన్య పౌరుడిగా. లేదా అడగవద్దా? ప్రభుత్వ అధికారులు ప్రశ్నించవద్దా? ప్రభుత్వ అధికారులకు నేను దీనికి సంబంధించి ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అని చెప్పి అడిగే హక్కు నాకు లేదా? మీకు ప్రభుత్వ అధికారులను ప్రశ్నించినా మీకు పరువు నష్టం అవుతుంది. ప్లే గ్రౌండ్ చక్కగా ఉందా అని చెప్పి అడిగినా పరువు నష్టం అవుతుంది. పిల్లల దగ్గర ఇక బుక్స్ కోసం మీరు బిల్లులు వేస్తున్నారు, అత్యధికంగా తీసుకుంటున్నారు అని అంటే కూడా నీకు పరువు నష్టం అవుతుంది. ఇతరుల వాళ్ళందరికీ పరువు నష్టం జరగదు, అంతే కదా? ఇక చూడు, గో బ్యాక్ గుడ్ మార్నింగ్ స్కూల్ నినాదం. ఎస్, అక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో అక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళను గల్లబట్టి గుంజి కొడితే ఇక్కడ చేతులకు రక్తాలు వచ్చినాయి. ఒక మహిళ మీద దురుసుగా ప్రవర్తించిండు, ముఖం మీద ముఖం పెట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో వీడియో ఉన్నది, అది నేను చూపెడతా. చెప్తున్నా కదా, ఇప్పటికీ స్టిల్ ఇన్స్టాగ్రామ్లో వీడియో ఉన్నది, నేను చూపెడతా. ఆధారాలు లేకుండా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటికీ ఉన్నది వీడియో మన దగ్గర. ఒక మహిళ మీద, విద్యార్థి సంఘం మహిళ మీద దురుసుగా మాట్లాడలే. ఇగో చూడండి, ఇగో చూడ, ఒక మహిళ మీద మాట్లాడాల్సిన మాట ఇదేనా? అగో నువ్వేమన్నావో ఏకవశంగా మాట్లాడుతున్నారు. అగో అగో చూడండి, ఈ మహిళ మీద దురుసుగా మాట్లాడినప్పుడు లేదా? అగో ఇది కాదా? మహిళకు పరువు నష్టం జరగలేదాడా? నువ్వు ఏకవచనంతో నువ్వని మాట్లాడుతూ కేసు పెట్టామని చెప్పి బెదిరిస్తూ ముఖం మీద ముఖం పెట్టి ఇక్కడ ఈ మహిళ మీద నీ నోటు ఎంత గట్టిగా వస్తే అంత గట్టిగా మాట్లాడినావు కదా, మరి అక్కడ ఆ మహిళకు పరువు నష్టం జరగలేదా? మహిళ మీదకి వస్తే పరువు నష్టం జరగలేదా? ఒక విద్యార్థి సంఘం జిల్లా నాయకురాల మీద నువ్వు దౌర్జన్యంగా మీదికి పోయి మాట్లాడినావు, కేసు పెట్టని చెప్పి బెదిరించినావు, అప్పుడు పరువు నష్టం జరగలేదా? చూడు, ఇగో చూడండి, ఇంకోటి వేసిండు, స్కూలు సీజ్ చేయమని చెప్పి. ఎస్, తప్పకుండా స్కూల్ సీజ్ చేయమని మేము అనలేదు. స్కూల్ బుక్స్ అమ్ముతున్నారు, ఆ బుక్స్ను సీజ్ చేయమని చెప్పని మేము అడిగినాం. వీడియోలో మీరు స్పష్టంగా చూడండి, బుక్స్ ఏదైతే అమ్ముతున్నాడో ఆ బుక్స్ సీజ్ చేయమని చెప్పి అడిగిండు. ఇంకో విషయం ఏంటి అంటే, ఆ రోజు ఎంఈఓ గారు అక్కడికి వచ్చి అదే సాయంత్రం బుక్కులు ఉన్న ఏదైతే ఆ స్టోర్ ఉందో దాన్ని సీజ్
సీజ్ చేసి దానికి సంబంధించిన ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో అది డిఓ గారు పెట్టిరు. ఆ డిఓ గారు పెట్టిన లెటర్లు కూడా నేను కోర్టుకు సబ్మిట్ చేయడానికి రెడీ ఉన్నా. ఓకే, చూడండి బ్రదరారా, ప్రతి ఒక్కదానికి నేను ఆధారం చూపెట్టిన. ప్రతి ఒక్కదానికి మీరు నేను చేసిన ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో ప్రతి ఒక్కదానికి నేను ఆధారం చూపెట్టిన. బుక్స్ అమ్ముతున్నాడు అని చెప్పి ఆధారం చూపెట్టిన. ఒక మహిళ మీద అత్యుత్సాహంతో మాట్లాడిండు అని చెప్పి నేను ఆధారం చూపెట్టిన. మరి ఇంకేం ఆధారాలు కావాలి? ఆధారాలు లేకుండా వీడియో చేసేటోడు కాదు గణేష్. అర్థమైందా? మిమ్మల్ని ఏదో అవమానించాలన్న ఉద్దేశంతో చేసేటోడు కాదు గణేష్. ఆల్రెడీ కేసు పెట్టిరు కాబట్టి అది కోర్టులోనే తెలుసుకుందాం. ఏదున్నా ఎటైనా అవుట్ రైట్ చేసుకుందాం.